సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నంలో ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు: పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును. స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును. మందబుద్ధి, ఎంఆర్, డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాలసీ, ఆటిజం ఉన్నవారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును. పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును. గొంతు సమస్యలు, బొంగురు పోవటం, ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్లులాగా మాట్లాడటం ఉన్నవారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును. మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్: వినికిడి మిషన్లు, ఇయర్ షీల్డ్ రిసీవర్స్, టిప్స్, కార్డ్ బ్యాటరీస్, పాకెట్ మోడల్, బిహైండ్ ద ఇయర్, చెవి వెనక పెట్టుకునేది, చెవి లోపల అమర్చుకునే మిషన్లు, చెవి అచ్చు తీసుకుని చేయబడును. ఐటీఈ, ఇన్ ది ఇయర్, ఐటీసీ, ఇన్ ది కెనాల్, సిఐసి, కంప్లీట్ ఇన్ ది కెనాల్. మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్విఎస్ అరుణ గారు, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్. గమనిక: మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు. మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, నర్సీపట్నం. సెల్ 8142244522. నమస్తే సార్. నమస్కారం. గణిసింహాద్రి గారు, ఇంతకు ముందు మీరు పెట్టిన ప్రెస్ మీట్ జేపీ అగ్రహారం భూముల మీద పెట్టారు కదా, దాని మీద నిన్న జేపీ అగ్రహారం గ్రామ ప్రజలు, నాయకులు కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా సంతోషం. ఏదైనా ఒక చర్చ అన్నది రావడం అన్నది, అభిప్రాయాలు తెలుసుకోవడం అన్నది అవసరం ఉంది. ఇక్కడ దాన్ని తప్పుపడడానికి లేదు. అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మన అభిప్రాయం, వాళ్ళ ఆలోచనలు మనకు ఉంటాయి. మనతోటి ఏకీపించడం వాళ్ళకి లేదు, వాళ్ళతోటి ఏకీపించడం మనకి లేదు. కానీ ఇక్కడ జేపీ అగ్రహార వ్యవహారంలో రైతులకి అన్యాయం జరగాల అన్నటువంటి ఆలోచన ఏ కోసాన్ని ఎవరికీ ఉండదు. మొట్టమొదటి నుంచి ఎక్కడ 2014 నుంచి చూస్తున్నాం. ఎప్పుడూ రైతుకి అన్యాయం జరగాలన్నటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. అది ఖర్చు 4 నుంచి కూడా రైతుకి అన్యాయం జరగాలని కాదు, రైతుకి న్యాయం జరగాలనే మా పోరాటం. ఇప్పటికే ఎప్పుడు కూడా రైతుకి న్యాయం జరగాలని. సమస్య ఏంటంటే 100 సంవత్సరాలు బట్టి అక్కడ సమస్య అలా ఉండిపోయింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఒక పాస్బుక్ కానీ, లేదంటే ఒక రిజిస్ట్రేషన్ కానీ, లేదా మరికోటి కానీ లేవు. లేకపోవడం వల్ల సమస్య జటిలంగా ఉంది. అలాగది ఉన్నదాని మీద ఈ మధ్యలో జరిగాయి. 2014 నుంచి 19 వరకు జరిగాయి కానీ దాన్ని వేరే అపోహలు పెట్టుకోవడానికి లేదు. అది కానీ ఏంటంటే మన గవర్నమెంట్లో ఉంది, మన ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు వాళ్ళన్నట్టుగా ఒక సూపర్ ఎంపీపీగానే ఉన్నాను నేను. ఇక్కడ సూపర్ ఎంపీపీగా ఉన్నాడు, ఆయనే చేసాడని చెప్పేసి అందరూ బుచ్చిరాజు అన్న కుర్రాడు అన్ని తెలిసినగానే ఆయనకి ఎందుకు మరి ఎవరు చెప్పారో ఏంటో మరి ఆయన ఓ మాట అన్నాడు. అది కరెక్ట్ కాదు. అది ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది, ఆయన చెప్పేతల్లో ఉన్నాం అందరూ. అని తర్వాత ఏంటంటే మండలంలోనూ కూడా మా పనులు మేము చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అవేళ మండలంలో రూపాయి ఖర్చు పెట్టుకోవడానికి కూడా మాకు అధికారాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అది అంచేత ఏంటంటే వాళ్ళ ఆలోచన అన్నది తప్పది. ఒకటి అంటే మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు మీ అధికారాన్ని ఉపయోగించి జేపీ అగ్రహారం భూ రికార్డులు మార్పించారు అన్నది ఆ అభియోగం. వీడియో చూశాను నేను. రికార్డులు మార్పించడం అన్నది ఎంపీపీ చేసేసి పని కాదు. అది ఎంపీపీ చెప్తే తహసీల్దార్ చేసేసి పని కాదు. అక్కడ ఏదో రికార్డులు మారిపోయాయి కూడా, అది కాదు. రికార్డులు ఏం మారిపోలేదు. అక్కడ ఎవరో మార్పు చేయలేదు. అక్కడ రికార్డులు మేము చూసిన కాడికి, మాకు తెలిసిన కాడికి, వాళ్ళ పెద్దల టైంలో పుట్టారో లేదప్పటికి, వాళ్ళ పెద్దల టైంలో ఈయన తహసీల్దార్ కోర్టులో ఒక సెటిల్మెంట్ వచ్చింది, 2/3, 1/3 అని. తర్వాత ఏంటంటే ఆర్డీఓ కోర్టులో 1 సైడ్ వాళ్ళకి భూములు ఇవ్వమని చెప్పేసి ఒకటి వచ్చింది. అప్పుడు జరిగినాయి. అవి అమలుపాలు లేదు. రెండోది, దాన్ని వీళ్ళు ఏంటంటే అపోజ్ చేయలేదు, అప్పీల్కి వెళ్ళలేదు. ఎవరని వీళ్ళు అమలు చేసుకోలేదు, అప్పీల్కి వెళ్ళలేదు.
ఎక్కడ కొంగలు అక్కడ అరవొగ్గేశారు వాళ్ళు వీళ్ళు కలిపి. ఆ సమస్య అలాగే ఉంది అప్పటికి ఇప్పటికీ. అది అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇనాం భూములు అన్నది ఉన్నాయి, కానీ ఇనాం తాలూకా శిస్తు మాత్రమే వసూలు చేసుకునే హక్కు వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది తప్పించి భూమి హక్కు ఎవరికి అమ్మలేదని అంటున్నారు. అవి రికార్డ్స్ ఉన్నాయి, నోటు మాటలు కాదవి. భూమి వాళ్ళకి ఉరట్ల రాజులు ఇచ్చారు. ఉరట్ల రాజులు వీళ్ళకి రాసి ఇచ్చారు. రాసి ఇచ్చింది ఏంటంటే మీరు శిస్తు తినండి, ఇది భూమి రైతులకు ఇచ్చేమనేటువంటి పరిస్థితి ఏం కాదు అక్కడ. అక్కడ వరకు మనకు వెళ్ళవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం. ఎందుకు వాళ్ళు రాసి ఇచ్చారు, వీళ్ళేదో వీళ్ళకి శిస్తులకి ఇచ్చుకున్నారు, వాళ్ళు వీళ్ళకి శిస్తులకి ఇవ్వమన్నటువంటి పరిస్థితి ఏం కాదు కదా అక్కడ. అలా ఎక్కడా ఉండదు కదా. వాళ్ళు మళ్ళీ ఎవరికో అమ్ముకున్నారు కొంత. వాళ్ళు కలిపి ఏలందారులుగా పట్టులు పెట్టారు. ఓ తీర్పులు వచ్చాయి. ఏనాం తహసీల్దార్ కోర్టులో ఓ తీర్పు వచ్చింది, 2/3, 1/3 అని. వాళ్ళు వీళ్ళు కలిపే చేసుకున్నారన్న పరిస్థితుల్లో ఆ తీర్పులో క్లియర్గా ఉంది. రెండోది ఏంటంటే ఆర్డీఓ వన్ సైడ్ మాకు ఇవ్వండి అని వీళ్ళు కోరారు. దానికి ఆర్డీఓ ఒప్పుకున్నాడు, దాన్ని చేశారు. ఆ వేళ జరిగిన పరిస్థితి అది. ఆ వేళ జరిగినటువంటి పరిస్థితి అది. అప్పటికి ఇప్పటికి దాన్ని అప్పీల్ చేయలేదు, రైతులు అప్పీల్ చేయలేదు. అలాగని చెప్పేసి దీన్నేమో ఒక సెటిల్మెంట్ క్లియర్ చేసుకోలేదు. ఆ 1/3 భూమి ఇవ్వడానికి అవదబ్బాయి అని చెప్పేసి ఏదో 10 రూపాయలకు ఇచ్చేదాన్ని లేదనిపించుకోవడం, మరికొట్టి చేసుకోలేదు. ఒకటి అదలగా జరిగింది అది. అంతేగాని రికార్డు లేదు అవడం మార్చేయడానికి ఏమన్నా ఇందులో ఏ రికార్డు మార్చేస్తారు? అయ్యో తొందరపాటు మాటలు, తర్వాత అవగాహన లేనటువంటి మాటలే. కానీ రికార్డులు ఇవి మార్చేయడానికి, ఒక ఎంపీపీ మార్చేయడానికి, ఒక ఎమ్మెల్యే మార్చేయడానికి, రికార్డు మార్చేయడానికి ఏముంటుంది అక్కడ? అది ఆఫీస్. అది ఆఫీస్లో రికార్డు మార్చేయడం అంటే సులువు కాదు. ఏదో ఒకళ్ళు అయితే అది 24 ఏదో నెంబర్లో 8 పేరు మార్చేయడం అవుతుంది. కానీ ఒక గ్రామం, ఒక ఇష్యూ, కోర్టులు, తంతు తమాసా వ్యవహారంలో ఉంది అంతా. అది జరిగే పని కాదు. అది వాళ్ళు తెలుసుకోవాలి. అది తెలిస్తే అది పూర్తి అవగాహన లేనటువంటి మాటలు అవి. సర్లే, దాన్ని అలా కట్టిపెట్టు. ఇక్కడ ఏంటంటే రైతుకి ఎప్పుడు కూడా నష్టం జరగాలన్నటువంటి మాట లోకల్లో ఎవరో ఆ రకమైన పరిస్థితి ఆలోచన ఉండదు. ఎందుచేత రాజు ఇక్కడ ఎవరో రాజు వచ్చాడు, చేశాడు, వ్యవహారం చేశాడు. ఎందుకో వచ్చాడు, కారణం వచ్చింది కాబట్టి ఆయన వచ్చాడు, ఆయన దిగాడు, ఆయన ఏదో డబ్బులు ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో చేసుకెళ్తున్నాడు. దాన్ని ఎమ్మెల్యే మేము వ్యవహారం అందరం తిరిగాం, కానీ దాన్ని అడ్డుకోలేకపోయాం. గవర్నమెంట్ ఉన్న జరిగేది, దాన్ని అడ్డుకోలేక వాళ్ళకి రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళాయి. అప్పుడు పరిస్థితి అలాగ ఉంది. తర్వాత ఏం చేసామంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ సమస్య అలాగే ఉంది, అది రిజిస్ట్రేషన్ కట్ అయిపోయి ఎప్పుడైనా ఇది లేనిపోయినటువంటి ప్రమాదం ఇది గ్రామానికి అని చెప్పేసి ఏదో రాజీ మార్గం కోసం చూసి దాన్ని సెటిల్ చేసుకోవడం మంచిది కదా, ఎంతకాలం వెళ్ళకుంటాం అని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి 2 వర్గాలు అక్కడ కూర్చున్న వాళ్ళు సత్యనారాయణ కుర్రాడును, తర్వాత ఏంటంటే శంకర్రావు అన్న కూడా లేరు, కానీ మిగతా వాళ్ళు అందరు పెద్దలు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ కూడా ఆయనతో మాట్లాడుకొని వ్యవహారం చేసి కార్యక్రమం చేసి అంతా చేసి మొత్తం మీద ఏంటంటే ఆ గ్రామంలో ఎకరాకి 20 సెంట్లు భూమి ఆయనకి ఇచ్చేలాగా, అది వీళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర ఇచ్చేలాగా 20 సెంట్లు. ఆ రకంగా ఒక ఒప్పందం అయింది. ఒప్పందాన్ని అమలు చేసుకుంటున్నారు. వాళ్ళు అమలు చేసుకునే పరిస్థితుల్లో ఒప్పందం వరకే ఉన్నాం. అమలు చేసే దగ్గర మళ్ళా మాకు రాజుగారు మాకు సంబంధం లేదు, ప్రెసిడెంట్ సంబంధం లేదు, తర్వాత ఎక్స్ ప్రెసిడెంట్ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు పొలాలు చేసుకుంటున్నారు. ఇక దాన్ని బ్రేక్ చేశారు. మళ్ళా ఏదో 85 ఎకరాల దాకా చేసుకున్నారు, 40 మంది చేసుకున్నారు. బ్రేక్ చేశారు. ఒప్పందాన్ని బ్రేక్ అయింది. ఎందుకయింది? మళ్ళా వేరే కాగితాలు ఉన్నాయి, మేము కోర్టుకు వెళ్తున్నాం, వ్యవహారం చేస్తున్నాం, మీరు తొందరపడకండి అని చెప్పేసి ఇందులో మళ్ళా ఈ శంకర్రావు అని, తర్వాత ఏంటంటే మన బుచ్చిరాజు అని, ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తయారయ్యి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, విజయవాడ హైకోర్టుకి. వెళ్ళలేదు అన్నటువంటి పదం తప్పు. ఏంటి అవి ఉన్నట్టు మాట్లాడుకోవాలి, లేనిది ఉన్నట్టు అనుకోవడానికి పరిస్థితి కరెక్ట్ కాదు. అది మీరు గతంలో చెప్పినట్టు హైకోర్టుకు వెళ్ళారు,
విజయవాడలో హైకోర్టుకి వెళ్ళారు, సింగిల్ బెంచ్ కూడా తీర్పిచ్చిందని అన్నారు. విజయవాడలో అసలు హైకోర్టుకే వెళ్ళలేదు. సర్లే తహసీల్దార్ కోర్టు వరకు వెళ్ళాం, తర్వాత ఆర్టీఓ కోర్టుకి మన పాస్బుక్ ఇచ్చిన తర్వాత మేము ఆర్టీఓ కోర్టుకి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం తప్ప మేము హైకోర్టుకి వెళ్ళలేదని వాళ్ళు అంటున్నారు. భగవంతుడు మనకి నోరిచ్చాడు కానీ అబద్ధాలు ఆడుకోమని ఏం కాదు కదా. ఏంటది కోర్టులో పడ్డది ఏమో గాలి కప్పుల వ్యవహారాలు కాదు కదా. కోర్టులో కేసు, నెంబరు, కాగితాలు, తీర్పు వ్యవహారాలు ఉంటాయి కదా. మీరు కోర్టుకి వెళ్ళారు, ఇక్కడ స్టక్ అయింది. ఏది స్టక్ అయింది? వీళ్ళ అనుకున్నటువంటి రాజీ మార్గం స్టక్ అయింది. ఇక్కడ 80-20 ఎకరాకి 20 సెంట్లు వాళ్ళు రైతులు ఇష్టం వచ్చిన దగ్గర రాజుకి ఇవ్వడం కోసం ఆయనకి ఇచ్చినటువంటి భూమి 130 ఎకరాలు దాన్ని వదిలిపెట్టేసేసి దానికి బదులు ఎకరాకి 20 సెంట్లు గ్రామంలో ఎక్కడైనా ఇవ్వచ్చు అన్నటువంటి పద్ధతిలో ఒక అంగీకారం అయింది. అది కార్యక్రమం జరుగుతుంది. అది జరిగేటప్పుడు వీళ్ళు ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళి వ్యవహారం చేశారో ఆగింది. దాని మీద ఏంటంటే రాజకీయంగా కొంత రకరకాలుగా కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మళ్ళీ అందరూ అక్కడ దీన్ని బ్రేక్ చేసి దాంట్లోకి వెళ్ళారు. హైకోర్టుకి ఏమని వెళ్ళారా అన్నది మనం అది క్లియర్గా మనం చెప్పడం, వాళ్ళు చెప్పాలా. వాళ్ళు వెళ్ళలేదంటున్నారు, అది కరెక్ట్ కాదు. కానీ మొత్తం మీద హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు తీర్పు వచ్చింది, పేపర్లో వచ్చింది. హైకోర్టు కొటేషన్ అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారని వచ్చింది, ఫుల్ బెంచ్కి వెళ్ళారని చెప్పి వచ్చింది, ఫుల్ బెంచ్ కొట్టేశారని చెప్పింది. ఎన్ని పేపర్లో వచ్చినాయే. అయ్యేమో మనం అబద్ధాలు ఆడుకోవడానికో లేకపోతే మరికో రకంగా అది మాయిడ్ చేయడానికి కుదరదు. అది వెళ్ళినట్టు చెప్తారు. దానికి వెళ్ళలేదు అంటే పోనీ వెళ్ళలేదు అనుకో, మనకెందుకు. ఇప్పుడు అది వెళ్ళారు, కొట్టేసింది ఆల్రెడీ. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా వెళ్తారు అన్నటువంటి ఆలోచన ఏదో వినపడ్డది. అది వెళ్ళారు లేదన్న సంగతి ఇంకా మనకు తెలియదు. అది వెళ్ళలేదు అనుకోవడం మాత్రమే తప్పది. వెళ్ళారు రెండు కొట్టేసిన తర్వాత నేను అనేది ఏంటంటే కొటేషన్ తర్వాత ఏంటంటే రాజకీయ భూములు ఇచ్చేమనో రాజకీయాలు లేదా గ్రామంకే స్పమ్మనో చెప్పేసి చెప్పి ఆలోచన మనకి ఇక్కడ ఎవరు లేం కదా. చెప్పిన తర్వాత ఏమైందంటే హైకోర్టు ఎప్పుడైతే ఆ రకంగా రెండు డెసిషన్ తీసుకుందో అప్పుడు రాజు ఏం చేశాడంటే ఆల్రెడీ వాడి భూమిలోకి వాడు వెళ్ళడం కోసం అని చెప్పేసి అక్కడి నుంచి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తీసుకున్నాడు. ఆర్డర్ తీసుకొని వచ్చాడు ఇక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళైతే ఘర్షణ పడ్డారు, పోలీసులు వచ్చారు, ఏదో ఎమ్మెల్యే గారు లేరు, ఒక వారం రోజులు పోయిన తర్వాత సిట్టింగ్ అవుదామని చెప్పేసి మళ్ళీ డిస్పెస్ అయిపోయారు. మళ్ళా 10-15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే ఆయన మళ్ళా రంగప్రవేశం చేయడం కోసం అని చెప్పేసి ఆయన ప్రయత్నమే చేశాడు. మరి ఎవరు చెప్పి చేస్తున్నాడో లేకపోతే మరికో రకంగా చేస్తున్నాడో మొత్తం మీద రంగప్రవేశం చేయడం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. రైతులు ఏం చేశారంటే వీరందరూ కూడా వాళ్ళ భూమిలోకి వస్తారని చెప్పేసి వాళ్ళు వస్తారు, మనం అడ్డుకోవాలా, ఇక్కడే అడ్డేవాళ్ళ చేయాలన్న పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు. అదే టైంలో నేను నర్సీపట్నం నుంచి వస్తున్నాను. వచ్చేటప్పుడు వాళ్ళు తీరి వ్యవహారం చూస్తే కొద్దిగా తేడా కనపడుతుంది. ఏమో మాటలేమంటున్నారో అర్థం కాలేదు. నన్నేదో అంటున్నట్టుగా నేను కొద్దిగా బండి ఆపి ఏటమ్మా ఏటి మంచిది చెడ్డేటి ఏటి మాట్లాడి తీరేటి అని చెప్పేసి నేను అడిగితే మన వాళ్ళు 100 రకాలు వచ్చారు. అదే ఆల్తర పని ఉందని మీరు వెళ్ళేయండి అని చెప్పేసి ఏదో అన్నారు. నేను వెళ్ళేసాను. కానీ పరిస్థితి చూసిన తర్వాత ఇదొక అవగాహన లేకుండా వీళ్ళు మొండిగా వెళ్తున్నారేమో. గతంలో రాజీ అయింది, రాజీ బ్రేక్ అయింది, కోర్టుకి వెళ్ళారు, కోర్టు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళకి దీన్ని మళ్ళీ సరి అయినటువంటి మార్గంలో పెద్దలు ఉన్నారు, ఇలా గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది. ఈ టైంలో మళ్ళీ ఒకసారి మనం సిట్టింగ్ అయ్యో వ్యవహారం చేస్తూ మళ్ళీ కూర్చొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు ఏదో కొట్లాటికి తిట్లాటికి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అది గ్రామానికి అంత మంచి పని కాదు. అది ఆ పరిస్థితి రాకూడదు. ఉన్న యథార్థం తెలియాలా, తెలిస్తే కొద్దిగా బ్రేక్ అవుతారు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే అప్పుడు ప్రత్యేకించి మిమ్మల్ని కేకేసి ఉన్నది ఏమి జరిగింది నాకు తెలిసినటువంటి పరిస్థితి అంతా కూడా ఉన్నది చెప్పాను నేను. అది రాజుకి సపోర్ట్ కాదు, అది రాజు కోసం చెప్పలేదు, అది గ్రామస్తుల కోసం చెప్పాను నేను. గ్రామస్తులకు అంత స్పీడ్ తగ్గుతారు, ఆలోచనలో పడతారు. ఏం జరిగింది అన్నది ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారు. ఒకసారి ఆలోచనలో పడి ఏం జరిగింది తెలుసుకుంటే కొద్దిగా స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ తగ్గితే మళ్ళీ రాజీ మార్గానికో మరికో దానికో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ వేళ నేను తీసుకున్నటువంటి నిర్ణయం అది. అంతేగాని
గ్రామాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో, ఆ ప్రజలకు ఇబ్బంది పెట్టాలనో, ఆ ప్రజలే కాదు ఏ ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఏ ప్రజలకైనా మనం సాయం చేయాలి కానీ ఎవరిని మనం అలాగా కాస్త డామినేట్ చేసే పరిస్థితి కూడా ఉండదు మా దగ్గర. అది వాళ్ళకి తెలిసినది, అది ఆ ఊరు అందరికీ తెలుసును, ఆ నాయకులు అందరికీ తెలుసును, మాకు తెలుసును, మా ఊరు వాళ్ళకి తెలిసిన వస్తాను. ఇది మండలం అంతా తెలుసు ఆ పరిస్థితి ఏంటి. కానీ మీరు గతంలో చెప్పిన దాని ప్రకారం గ్రామస్తులు నేను జరిగిన కార్యక్రమంలో చెప్పడం ఏంటంటే మీరు రాజుకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఎంతవరకు రాజు సపోర్ట్ ఉన్నది అది కరెక్ట్ కాదు. అది రాజుకు సపోర్ట్ మనం ఏం చేస్తాం? మనం చేసేది ఏముంది? ఇప్పుడు మనం చేసేది రాజు సపోర్ట్ మనం ఏం చేస్తాం? ఏం చేయగలం రాజు సపోర్ట్ మనం? ఆయనకు అనుకూలంగా ఆయనతో నిలిపా మీరు ఏదో విధంగా సెటిల్ చేసుకోవాలని అంటున్నారు తప్ప మీరు పూర్తిగా ఆయన సైడే మాట్లాడుతున్నారు, ఊరు తరపున మాట్లాడట్లేదు అంటున్నారు. ఊరు తరపున మాట్లాడితే కొట్లాటకెళ్ళమంటగా ఉంటుంది. అది దూరంగా ఆలోచించండి. అది ఊరు తరపుని వాళ్ళు ఏమైతే ఆలోచన ఉందో ఆలోచనలకు మనం కూడా వెళ్తే కొట్లాటకి వెళ్ళండి మేము కూడా వస్తాం అన్నటువంటి పద్ధతుల్లో సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అది ఉన్న యథార్థం మాట్లాడినంతట్లో రాజు వచ్చేడు, లేకపోతే మరో రకంగా చేసేడు. ఇది అంత ఆసమస్య కాదు కదా. గ్రామం మీద వేరే గ్రామం నుంచి ఒక ఆయన వచ్చి డామినేట్ చేయడం అంటే చిన్న పని కాదు కదా. చాలా చూసాం. చాలా మంది అక్కడ ఇలాంటి ఏరియా మాకపాల మండలంలో నలుగురు చచ్చిపోయారు. తీసుకురాగలం వాళ్ళే, ఆ సమస్యలు అలాగే ఉంటాయి. అటువంటి పరిస్థితి జరగకూడదు. దాంట్లో రాజీ అయింది దాన్ని ఓ మార్గం అయింది ముందు ఒకటి, దాన్ని ఆపారు. దాన్ని మరోసారి దాన్ని తగ్గించుకోవడం ఎక్కించుకోవడం మరికోవటం చేసుకోవాలని అవసరం ఉన్నది కాదని నేను కోర్టుకు వెళ్ళారు. కోర్టు కాదన్నది కాబట్టి, కోర్టుకి వ్యతిరేకం వచ్చింది కాబట్టి దాన్ని చేసుకోవడం ఒక ధర్మం అన్నటువంటి ఆలోచన వాళ్ళకు కలుగుతుంది కదా అని చెప్పేసి ఉన్న యథార్థాన్ని మనం చెప్పడం జరుగుతుంది అక్కడ. అంతేగాని ఎవరినో మనం కించపరిచే ఉద్దేశం మరికోటి కాదు. అక్కడ మా రమణ కూడా మాట అన్నాడు, ఎవరికేం తెలియదు, ఎమ్మెల్యేకి ఏం తెలియదు, వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అనేస్తాడు ఆయన అంటున్నాడు. ఆయనకి ఎమ్మెల్యే, నాకు ఎమ్మెల్యే. ఉన్న మాటమే ముఖమే మాట్లాడుతాం. ఆయన దగ్గర మాట్లాడతాం, ఈయన దగ్గర మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడతాం. అది అంతేగాని ఎమ్మెల్యేని గౌరవించకపోవడం, ఎమ్మెల్యేని కించపరచడం, ఉన్న మాట మాట్లాడతాం, దానికి వెనక ముందు పడడం. అది మా బ్లడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అది దానికి రాజీ లేదు. ఉన్న మాట మాట్లాడడానికి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడతాం, వీళ్ళ దగ్గర మాట్లాడతాం, ఎవరి దగ్గర మాట్లాడతాం. అని చేత అపోహలు మనం పెట్టుకోవద్దు. ఏ రకమైనటువంటి అపోహలు కూడా అక్కడ పెట్టుకోవాలన్నట్టు అవసరం లేదు అక్కడ. అని చేత ఏంటంటే వాళ్ళు ఏదో నా మీద ఫైట్ చేయడానికో నేను వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లోనో వాళ్ళు ఊహిస్తున్నారు. కానీ మనం రాజుకి ఏ రకంగా సంబంధం, రాజుకి మనం ఏ రకంగా మనం సాయం చేయగలం, రాజకీయం సాయం చేయగలం, మనం ఏ రకంగా సాయం చేయగలం? మనం సాయం చేయడానికి అవకాశం ఉందా? రాజుకి సలహా చెప్పగలమా? డబ్బులు ఇవ్వగలమా? కోర్టుకి వెళ్ళమని చెప్పగలమా? భూమిలోకి వెళ్ళి చేసేసి నలుగురు కొట్టేమని చెప్పగలమా? అవి జరిగే పనులు ఏం కాదు కదా. ఇవన్నీ మాకు ఉన్నటువంటి అనుభవంలో చాలా చూస్తున్నాం కదా. ఇలాంటి ఆ అనుభవం రూపాయలుగా గ్రామానికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది మాకు మొట్టమొదటి నుంచి. ఇప్పుడేటి మంచి జరగాలని, గ్రామానికి మంచి జరగాలని వందల సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి సమస్య అది కొలుక్కి తీసుకొస్తే మంచిది కదా అని చెప్పేసి ఆ పెద్దలతోటి వీళ్ళతోటి చెప్పడం అన్నది యథార్థం. వాళ్ళు చెప్పినటువంటి మాట యథార్థం. అది ప్రజలు ఇచ్చాను, నేను ఇవ్వకపోలేదు. అలా మాయ చేసావు మరికో రకంగా కాదు. అది బాబు ఈ సమస్య ఎలా ఉంది? ఇంతకాలం బట్టి ఉంది గ్రామ సమస్య. ఆ సమస్య వల్ల గ్రామం ఇంత నష్టపోతుంది. ఎప్పుడు మీరు చేస్తారు? ఇది 100 సంవత్సరాలు అయిపోతుంది. పెద్దలు చేసుకోలేదు, తర్వాత పెద్దలు చేసుకోలేదు. ఇప్పుడు కుర్రోళ్ళు వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడైనా దాన్ని చేసుకోవాలి కదా. చేసుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించడం మాత్రం యథార్థం. అది అంతేగాని ఇదేదో మరో రకంగా ఎవరో రాజు వ్యవహారం అన్నటువంటిది అది కరెక్ట్ కాదు. అది గ్రామం పెద్దగా ఉన్నారు కాబట్టి పక్క గ్రామంతో ఉన్న మీకు రిలేషన్షిప్ బట్టి ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సదుద్దేశంతో చేసినటువంటి వ్యవహారం చేశారు తప్ప వాళ్ళు ఎటువంటి మనం అన్యాయం చేద్దామనే ఉద్దేశం అయితే మీకు ఎటువంటిది లేదంట. ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా. అది తర్వాత ఏంటంటే వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా
మా గ్రామం ఆయన ఏదో మాట్లాడడం వ్యవహారం చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడక్కడ ఏమో మాటలు లేదంటే డిబేట్లో మాటలు అక్కడక్కడ రావడం జరుగుతున్నాయి. వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి ఒక ఎకరం మనం తీసుకోలేదు, ఒక 100 రూపాయలు ఇవ్వమని మనం తీసుకోలేదు. మనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, వాళ్ళకి వాక్ స్వాతంత్ర్యం ఉంది. వాళ్ళు మాట్లాడొద్దని మనం అనలేము, మనం మాట్లాడొద్దని వాళ్ళు అనలేరు. కానీ ఉన్న యథార్థాన్ని ఏ ఉద్దేశంతో ఎందుకు అన్నారో, ఏ పరిస్థితుల్లో అన్నారో అన్నది వాళ్ళు అన్నది మనం తెలుసుకోవాలా, మనం అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. అది బాధ్యతగా ఉండాలి అక్కడ. అంతేగాని తేలిగ్గా అంతనేసుకోవడానికి లేదు. తేలిగ్గా అంతనేసుకుంటే తేలికైపోరు ఎవరోనో. వాళ్ళకు ఉన్నటువంటి బరువు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి ఏమి తీయలేరు ఎవరోనో. వాళ్ళు మనం తీయడం, మన వాళ్ళు తీయలేరు. నేను చెప్పేది ఏంటంటే, ఈవేళ గవర్నమెంట్ ఉంది. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మనకు మాట ఇచ్చారు. ఒక బాధ్యతగా చేయవలసిన అవసరం ఆయనకున్నది, అది ఆయనకి తెలుసును. గవర్నమెంట్ ఉంది కాబట్టి అది ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో ఆయన కూడా బాగా చదువుకున్నటువంటి మనిషి, అనుభవం ఉన్నటువంటి మనిషి. మరి ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు ఇప్పుడు వరకును. ఇప్పుడు ఏంటంటే దగ్గర 1.5 మాసాలు అయిపోయింది. మాట ఇచ్చి అయితే 1.5 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వరకు కూడా కింద స్థాయిలో మాట్లాడుతున్నారు. కానీ ఇది ఒక సరైనటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మంత్రి స్థాయిలోనో, లేదంటే ఒక సీఎం స్థాయిలోనో, ఒక సెక్రటరీ స్థాయిలోనో అది గతంలోనే చేయవలసింది. అప్పుడు జరగలేదు. మళ్ళీ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏమైనా మాట్లాడి వ్యవహారం చేసి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు. అంతేగాని ఈ రకమైన పరిస్థితుల్లో ఇది నాది, నేను పట్టుకుంటాను, నేను వదిలేను అన్నట్టు వీరు పట్టుకుంటే, నేను కొనుక్కున్నాను నాది అని ఆయన అనుకుంటే మరి ఇద్దరు పట్లాడితే ఎలా ఉంటుంది? అది ఆయన తెలుసుకోవాలా, ఇవి తెలుసుకోవాలా. గ్రామ వ్యవహారం కాబట్టి మనం తొందరపడకూడదు. ఆయన తెలుసుకోవాలా, మనం మూర్ఖత్వం కలగకూడదు. మూర్ఖత్వంగా లేని పని సమస్యలు తీసుకుంటామని మనం ఇవి తెలుసుకోవాలా. ఈ సమస్య అంతా గుర్తించి ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా పూర్తి బాధ్యత వహించి దీని మీద బాధ్యత వహించి ఏ రేంజ్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఏ రకంగా చేయాలా అన్నది మరి ఆయన కూడా దీని మీద గట్టిగా బొరబెట్టి చేయాల. ఈవేళ ఒకే ఒక్కడు ఆయనే మంచి చేసినా చెడు చేసిన గ్రామస్తులు ఆయనే నమ్మారు. ఒకసారి ఏదో అయిపోయింది, రెండోసారి మళ్ళీ నమ్మారు ఆయన్ని. నమ్మిన తర్వాత ఏంటంటే చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అది మన దీంట్లో కూడా వాళ్ళు కూడా ఆ మాట వ్యక్తం చేశారు. సంతోషం. ఎవరో ఒక నరసింహాద్రో, లేదంటే నర్సీపట్నం నుంచి ఎవరో వచ్చో, లేదంటే రోల్గొండ నుంచి ఎవరో వచ్చో చేసే పనులు కాదు. ఇది జటిలమైనటువంటి సమస్య. దీన్ని సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ బరువు బాధ్యత అంతా కూడా ఆయన మీదే పెట్టి చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు జరగలేదు. అది ఇంతవరకు అడుగు పడలేదు. వాళ్ళు ఏంటంటే కోర్టు తీర్పు వెళ్తున్నాయి ఒకటిని. హైకోర్టు ఫుల్ బెంచ్ వరకు కూడా ఆర్డర్స్ వచ్చాయి. అలా పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకునే వరకు కూడా ఆర్డర్స్ వచ్చాయి. అక్కడికైనా దాన్ని ఆపి సరైనటువంటి బాటలో పెట్టమని ఆ రకంగా పెద్దల మీద ప్రెజర్ అవ్వమని వీళ్ళకి ఆ రకంగా వెళ్ళండి. కానీ మీరు మూర్ఖత్వంగా మాత్రం వెళ్ళొద్దు. మూర్ఖత్వంగా వెళ్తే మాత్రం అది ప్రమాదం అన్నది చిన్న పని కాదు. నీకైనా ప్రమాదం, నాకైనా ప్రమాదం. నీ కాలు పోయిన ఒకటే, నా కాలు పోయిన ఒకటే. నీ పీకపోయిన ఒకటే, నాకు పీకపోయిన ఒకటే. నీకు దెబ్బ తగిలి ఒకటే, నాకు దెబ్బ తగిలి ఒకటేది. ఎవరికైనా అది ఒకటే. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు అక్కడ. మీరు చెప్పిన దాని ప్రకారం స్థానిక ఎమ్మెల్యే రాజుగారు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్డీఏ కూటమి కూడా అధికారంలో ఉంది. కాబట్టి ఆయన జానకిరాంపురం గ్రామానికి గత ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు. కాబట్టి ఈ సమస్య నేను తీరుస్తానని ప్రామిస్ చేశారు. కాబట్టి ఆ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఆయన మీదే ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఆ సమస్యని పై స్థాయిలో తీసుకెళ్లి, లేకపోతే తన దృష్టిలోనే, తన ఆధ్వర్యంలోనే మొత్తం అంతా జరిగి ఆ ఊరి గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు. అందులో భాగంగా పూర్తిగా ఆయనే ఈ విషయాన్ని తన సొంత విషయంగా భావించి
ఆ ఊరి గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. జరిగినటువంటి ఇష్యూ అది. పద్ధతిగా మాట్లాడింది. పొరుగురు, ఓ పక్క పొరుగురు అన్నది గ్రామస్తులకు సాయం చేయాలి కానీ వేరే రకంగా వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నటువంటి మాట చక్కని మాట అన్నది. ఆ అమ్మకి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. అది అందరి అభిప్రాయాలు తీసుకొని వ్యవహారం చేసి కార్యక్రమం చేసినటువంటి పని ఇప్పుడు వరకు ఉన్నది. వాళ్ళకు పూర్తిగా తెలియదు. కానీ ఇప్పటికీ కూడా గ్రామానికి ఏదో చెడు చేయాలనో, గ్రామానికి వ్యతిరేకం చేయాలనో, లేకపోతే మీ ప్రజలకి అన్యాయం చేయాలన్నటువంటి పరిస్థితి మాత్రం లేదమ్మా. 100% మీ జనం తరపునే మీకు న్యాయం జరిగేలాగే మా వంతు ఏం సాయం చేయాలన్నా చేస్తాం. అంతేగాని అపోహ మాత్రం మా మీద పెట్టుకోవద్దు. అది మీరు తప్పుగా భావిస్తున్నారో అంటే ఉన్న యథార్థం చెప్తే కోపం వస్తుంది మీలో కొంతమందికి. ఎందుకు? వాళ్ళకున్నటువంటి ఆలోచనకి వ్యతిరేక భావం కనపడుతుంది కాబట్టి ఇది. కానీ మా ఆలోచన అయితే ఉన్న యథార్థం అందరికీ తెలిస్తేనే ఇది సాల్వ్ అవుతుంది అన్నటువంటి ఒక పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఉన్న మాట చెప్పడం జరుగుతుంది. అది ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు. పద్ధతిగా మాట్లాడింది. పొరుగురు, ఓ పక్క పొరుగురు అన్నది గ్రామస్తులకు సాయం చేయాలి కానీ వేరే రకంగా వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నటువంటి మాట చక్కని మాట అన్నది. ఆ అమ్మకి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. అది అందరి అభిప్రాయాలు తీసుకొని వ్యవహారం చేసి కార్యక్రమం చేసినటువంటి పని ఇప్పుడు వరకు ఉన్నది. వాళ్ళకు పూర్తిగా తెలియదు. కానీ ఇప్పటికీ కూడా గ్రామానికి ఏదో చెడు చేయాలనో, గ్రామానికి వ్యతిరేకం చేయాలనో, లేకపోతే మీ ప్రజలకి అన్యాయం చేయాలన్నటువంటి పరిస్థితి మాత్రం లేదమ్మా. 100% మీ జనం తరపునే మీకు న్యాయం జరిగేలాగే మా వంతు ఏం సాయం చేయాలన్నా చేస్తాం. అంతేగాని అపోహ మాత్రం మా మీద పెట్టుకోవద్దు. అది మీరు తప్పుగా భావిస్తున్నారో అంటే ఉన్న యథార్థం చెప్తే కోపం వస్తుంది మీలో కొంతమందికి. ఎందుకు? వాళ్ళకున్నటువంటి ఆలోచనకి వ్యతిరేక భావం కనపడుతుంది కాబట్టి ఇది. కానీ మా ఆలోచన అయితే ఉన్న యథార్థం అందరికీ తెలిస్తేనే ఇది సాల్వ్ అవుతుంది అన్నటువంటి ఒక పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఉన్న మాట చెప్పడం జరుగుతుంది. అది ఇప్పుడు కోర్టుకి వెళ్ళలేదన్నది లేదు కదా, కోర్టులో వ్యతిరేకం వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటి? కుట్లాటగా నాకు కోర్టు వ్యతిరేకం చెప్తేని, కోర్టు వ్యతిరేకం చెప్పింది కాబట్టి మనకు వ్యతిరేకం చెప్పింది కాబట్టి దాన్ని ఎలా మంచుకోవాలి, ఏ రకంగా రాజీ పెట్టుకోవాలి, ఈ ఆలోచనలోకి వెళ్తే అది మంచిది. ఈ కొట్లాటకి వెళ్తాం ఇట్లాటకి వెళ్తాం అంటే అది కరెక్ట్ కాదు కదా. అది చేత ఏంటంటే అమ్మ మంచిది, పక్కనున్న గ్రామాలు ఈ గ్రామానికి మంచి జరగడం చూడాలి కానీ చెడు జరగడం చూడకూడదు అన్నటువంటి భావం ఉంది కాబట్టి 100% మంచి మాట. అది ఎవరికి ఆలోచన ఉండదు. తర్వాత రెండోది ఏంటంటే ఏదో కోడిగుడ్డి వ్యవహారం గురించి ఏదో మన చిన్న కథ అనుకున్నాం. అది జేపీ అగ్రహారం తాలూకా మనుషులను ఉద్దేశించి అనుకోవడం మాత్రం తప్పది. రాజుగారినో ఇంకా పెద్దలు ఎవరో ఉంటే వాళ్ళ తప్పుదో పట్టిస్తున్నారు అంతేగాని పెద్దలు ఎవరో తప్పుతో పట్టిస్తున్నారు కానీ మీరు మీ వ్యవహారాన్ని జరగకుండా ఆసుకుంటున్నారు, ఏదో లబ్ధి పొందుతున్నారు అనుకోవడం మాత్రం అది తప్పది. అది ఉదాహరణకు వచ్చినటువంటి మాట. అది ఒక సామెత. ఆ సామెతని ఆ టైంకి వెళ్ళి ఏదో వాడాం మేము. మీ గ్రామస్తులు కానీ పక్క గ్రామస్తులు కానీ ఆ రకమైనటువంటి ఆలోచన ఉండదు. ఎందుకు ఉంటుంది? ఉండే పరిస్థితి మీకు లేదు కదా. రాజుగారిని ఆపే పరిస్థితి మీ దగ్గర ఎక్కడ ఉంది? రాజుగారిని ఆపే పరిస్థితి సమస్యని జట్లం చేసుకోకుండా పొద్దు చేయడం చూస్తారు కానీ జట్లం చేసుకోవడానికి తోట కదా ఎవరను. జట్లం చేసుకుంటే రాజుగారు ఎందుకు చెప్తారు? జతేంటంటే ఆ అపోహలు కూడా వద్దు. జతేంటంటే మీరు ఏవేవేవో ఊహించుకుంటున్నారు కానీ గంటి సింహాద్రి అన్నవాడు ప్రజల మనిషి, పేదల మనిషి, మీరందరికీ తెలిసిన మనిషే. గ్రామంని మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్య క్లియర్ చేయాలని చెప్పేసి మొట్టమొదట విశాఖపట్నం జిల్లాలో
ఎవరో చచ్చిపోయిన ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉంది, ఇకంత క్లీన్ చేయండి అయ్యా, క్లీన్ చేయండి అయ్యా, క్లీన్ చేయండి అని చెప్పినటువంటి మనిషి గణసింహాద్రే. మీకు తప్పుగా అనుకోవచ్చు, అది నాకు రైటు, నా దృష్టికి వచ్చింది కాబట్టి, పొరపాటు జరుగుతుంది కాబట్టి, ఒక అన్యాయం జరుగుతుంది గ్రామానికి కాబట్టి అదేదో రెక్టిఫై చేసుకోమని మేము చెప్పుకొచ్చాం. ఆ రకంగా పాటుపడ్డాం, ఆ రకంగా కొలికి తీసుకొచ్చాం, అది డ్రాప్ చేశారు. అది జరిగినటువంటి వ్యవహారాన్ని మీరు డ్రాప్ చేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళి వ్యవహారం చేశారు ఇదంతాను. అంతేగాని మీరు దాన్ని చేసుకున్నారు. కానీ గణసింహాద్రి ఎక్కడ అన్యాయం చేయడు, చేయబోడో, చెయ్యనివ్వడో. రాజునే కాదు, మీరే కాదు, మరికి కాదు, ముఖం మీదే మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. మాజీ సర్పంచ్ వంగల్ రామన్ గారు మీ గురించి మాట్లాడుతూ ఆయన మీరు ఎంతో ప్రోత్సహించారు, అన్ని విధాలుగా ప్రోత్సహించారు, ఆయన ద్వారా మేము ఊళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెబుతూనే ఆయన నన్ను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఆయన్ని తప్పుదోవ పట్టించారు అన్నటువంటి మాట ఏంటంటే ఆయన స్వతహాగా అనుకున్నటువంటి మాట కాదు అది, ఇది మనసులో పడుతున్నటువంటి మాట కాదు అది. ఎందుచేత ఎప్పుడైతే ఈ వ్యవహారాన్ని భూముల వ్యవహారాన్ని కొలికి తీసుకొచ్చామో అందరికంటే ఎక్కువ చేసుకున్నవాడు ఆయన. కానీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈయన కూడా ఏం చేశాడంటే, అరే రాజకీయంగా ఇబ్బంది పడతామేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఈయన కూడా వాళ్ళతో యాడ్ అయ్యాడు. ఈయన మనస్ఫూర్తిగా యాడ్ అవ్వలేదు. ఎందుకు ఆయనకి ఏమైనా వ్యతిరేక భావం ఉంటే ఎందుకు చేసుకుంటాడు? ఇంకా కొద్ది గొప్ప ఉన్నది, అది నాకు కంప్లైంట్ కూడా చేశాడు ఆయన. దానికి పెద్ద ప్రాబ్లం లేదు కదా, చేస్తే ఎందుకు చేయకుండా ఆడెక్కడ పోతారని చెప్పేసి మేము కూడా ఆయన సలహా ఇచ్చే వ్యవహారం చేసాం. ఏదో 4,5 ఎకరాలు ఉండిపోయింది అని చెప్పేసి ఆయన అన్నాడు మాతోటి. ఆయనది వాళ్ళ దృష్టిలో కూడా తీసుకెళ్ళాం, చేసేద్దాంలేండి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. వాళ్ళకేదో ఎవరో తప్పుడు పెట్టే వ్యవహారం చేస్తే కొద్ది లేట్ చేస్తే అది కరెక్ట్ కాదండి, రమణ మీరు అనుమానించద్దు, రమణ ఏంటంటే జెంటిల్మెన్, అది మీ దగ్గర మాట నా దగ్గర మాట ఆడి మనిషి మనస్తత్వం కాదయింది. కానీ నిన్న ప్రెస్ మీట్ లో రమణ గారు క్లారిటీగా నన్ను తప్పుదో పట్టించారు గణసింహాద్రి గారు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయానికి అనుకూలంగా గ్రామం అంతా కూడా భూముల గురించి వన్సైడ్ అయిపోతే నేను ఒంటరి అయిపోతానన్న ఉద్దేశంతో వాళ్ళతో యాడ్ అయిన తర్వాత అన్నటువంటి మాట అది. ఆ మాటకి మనం క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పలేడు కదా. తప్పుదో పట్టిస్తే గ్రామంలో అందరికంటే ఎక్కువ భూములు ఎలాగా ఆయన ఆన్లైన్ చేసుకోగలిగాడు? దానికి వల్ల సమాధానం కూడా ఆయన మళ్ళీ వెనకాల చెప్పాడు ఆ మాటకి. మా తాతలది, మా ముత్తాతలది, మాది మేము చేసిపోతే వాళ్ళు చేసుకుంటారు అన్నది. ఆయన చేసుకున్నాడు, ఆయన యజమానే కదా. మరి గ్రామస్తులందరూ ఏం చేయలేదు. ఆయన ఎందుకు ఇది బ్రేక్ చేశారు? పూర్తిగా ఎందుకు చేసుకోలేదు? ఆయనకు 15 ఎకరాల దాకా ఉంది. 8 ఎకరాలు చేసుకున్నాడు. ఆయనకు 3 ఎకరాలు ఇవ్వాలి, ఇంకో 4 ఎకరాలు చేసుకోవాలి. ఈయన పెండింగ్ ఎందుకు ఉంది? అదెందుకు చేసుకోలేదు? ఆయన పక్కన ఉన్నటువంటి మనుషులు ఎందుకు చేసుకోలేదు? గ్రామంలో చాలా మంది ఉన్నారు, ఆడెందుకు చేసుకోలేదు? వాళ్ళందరూ తాతలు ముత్తాతలు కదా భూములు. ఇది రాజీ మార్గం అయింది కాబట్టి రాజీ ప్రకారంగా చేసుకున్నారు. అది 85 ఎకరాలే చేశారు, బ్రేక్ అయిపోయింది. 85 ఎకరాల్లో ఈయన కూడా చేసుకున్నాడు. అంతేగాని అది 20 సెంట్ల లెక్క, 20 సెంట్ల లెక్కనే, 20 సెంట్ల లెక్కనే ఆన్లైన్. ఈయన పేరున ఉన్నట్టు భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరి పేరుని? రాజుగారు కొనుక్కున్నటువంటి భూమి రిజిస్ట్రేషన్ చేశారు. 2/3 అంతా కూడా ఆన్లైన్ చేశారు. ఈ 20 సెంట్ల భూమి అన్నది సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు పెద్దలు ఎవరెవరు ఉన్నారు? అతను వైఎస్ఆర్ ఉన్నారు, అతను టీడీపీ ఉన్నారు, అందరూ కలిసే ఉన్నారు ఇక్కడ, పుచ్చిరాజుతో సహా. అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే శంకర్రావు ఒక్కడే లేడు, మన మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు. గ్రామ పెద్దలు కాకుండా మిగతా పెద్దలు ఎవరు ఉన్నారు? 20% గ్రామ పెద్ద లేకుండా ఔదర్శ పెద్ద ఎవరో లేరు, నేనే ఉన్నాను. ఇద్దరికి మధ్యన అనుసంధానకర్తగా నేనే ఉన్నాను. ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ ఫైనల్ ఎక్కడంటే తెలియదు, కానీ ఒక దగ్గర కాదు, ఇంచుమించు ఏంటంటే ఏ ఊరు, ఆయన ఊరు కూడా 2 సార్లు వెళ్ళాం, అనకాపల్లి వెళ్ళాం,
చోడవరం సార్ కూర్చున్నాం, ఆశ్రమంలో సార్ కూర్చున్నాం, ఆ ఊర్లో కూర్చున్నాం, నర్సీపట్నం 2 సార్లు కూర్చున్నాం, రోల్గుంటలో 2-3 సార్లు కూర్చున్నాం. అంటే కొలుకు రాలేదు, అలా 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 కొలుక్కు వచ్చి చివరికి ఏంటంటే ఆ పరిస్థితికి వస్తే ఆయనకి అర్థమయ్యేలా చెప్పివ్వాలి. సమస్య వన్ సైడ్ అవ్వడానికి లేదు, అందులో రైతులు ఉండిపోయారు. మీ భూమిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమిలో రైతులు ఉండిపోయారు. వాళ్ళ పైకి తీసి రావాలంటే జరిగే పని కాదు అది. వాళ్ళు పీకలు పోయినా ఏం జరగరాలు. దానికి ఏదో వేరే ఆల్టరేషన్ మనం ఆలోచించాలి, కానీ ఎలాగ భూమి తీసుకోవాలన్నటువంటి పరిస్థితి మాత్రం జరగదు. డబ్బు రూపాయిగా మాట్లాడండి అంటే నాకు డబ్బు వద్దు, నాకు భూమి కావాలని ఆయన. అప్పుడు దానికి ఆల్టరేషన్ తీసుకొచ్చి, అయితే భూమి ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, ఎక్కడిచ్చినా మీకు ఎలాగా మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి 20 ఎకరాలు 30 ఎకరాలు వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదని ఆయనకి నచ్చజెప్పి దాన్ని ఆ రకంగా దాన్ని అయ్యాలో కొలికి తీసుకొచ్చాం. పొరుగురులో ఎవరు లేరు, ఎమ్మెల్యే కూడా లేడు ఈ సెటిల్మెంట్ వ్యవహారం దగ్గర. ఆ పేషెంట్ ఉన్నాడు, ఈ పేషెంట్ ఉన్నాడు, ఆ పెద్దలు ఉన్నారు, ఈ పెద్దలు ఉన్నారు, నేను ఉన్నాను. ఇన్ని మీటింగ్లకి కంపల్సరీ నేను వెళ్ళాను. నేను లేకుండా ఏ మీటింగ్ లేదు, అన్ని మీటింగ్లకి నేను ఉన్నాను. వాళ్ళ వెళ్ళి అనుసంధానం చేశాను నేను. ఇంకా ఒక రకంగా సమస్య కొలికి తేయడం కోసం అనుసంధానం చేసాం. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేతో చెప్పి అవత గ్రూప్ని కూడా దీంట్లో కల్పించాం. అయితే జేపీ అగ్రహారం గ్రామంలో గతంలోనే ఈ 1/3 20% అన్నది జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు. 1/3 2/3 అది జరిగింది అంటున్నారు. అది జరిగినప్పుడు అప్పుడు పెద్దలందరూ కూర్చుని ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా మొత్తం ఊరు మొత్తం పెద్దలందరూ కూర్చుని సెటిల్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన నిన్న ప్రెస్ మీట్ లో జరిగింది ఏంటంటే గతంలో పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళందరూ ఒప్పుకోలేదు, అయినా సరే సెటిల్ చేశారు, అటువంటిది ఏమీ లేదు, రికార్డు ప్రకారం మొత్తం అంతా మాదే అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏంటంటే పిల్లలు ఎవరికి తెలియదు. వీళ్ళకు ఉన్నటువంటి చదువుకోవడమో లేదంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడమో లేదా మరొకటో ఈ జనరేషన్లో ఉన్నారు వీళ్ళు. గతం పరిస్థితి ఏంటి అన్నది వీళ్ళకి తెలియక ఏంటంటే తెలుసుకోక వాళ్ళు తొందరపాటు మాటలు తొందరపాటు వ్యవహారాలు వస్తున్నాయి. నేను వాళ్ళందరికీ చెప్పే సూచన ఏంటంటే ఒకసారి ఆగండి, అక్కడ మీ ఆలోచన ఒకసారి ఆపండి, అక్కడ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి ఏం జరిగింది అన్నది. కోర్టులో జరిగింది వేళ 1/3 2/3 అన్నది కోర్టులో జరిగింది. ఉన్న రిజిస్ట్రేషన్లో వ్యవహారాలు ఆన్లైన్లో కేండి. 1/3 2/3 అన్నది కోర్టులో జరిగింది. మేము బుక్స్గా మిమ్మల్ని నేను ఆలోచన చెప్తున్నాను. నేను అది యథార్థం కదా. పెద్దల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి అది. 2 వాటాలు మీకు ఇచ్చారు, వాటా వాళ్ళకి ఇచ్చింది కోర్టు. అమలు లేదు, అపీల్ చేయలేదు మీరు, ఇది సత్యం. తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ ఏం చేశారు, వాళ్ళ కోరిక మేరకు 1 సైడ్ వాళ్ళకి ఇచ్చారు. అది కోర్టు ద్వారా ఉన్నటువంటి ఒక ఆర్డర్. అది ఈ 2 కోర్టు ఆర్డర్సే కదా. ఈ ఏళ మీరు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, అపోజిషన్ చేసింది కోర్టు కదా అది. ఆ వేళ కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, ఒక రకమైన తీర్పు ఇచ్చింది. అది అమలు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చేసుకోలేదు, పెండింగ్ ఉంది. అది అలాగా ఇప్పటికీ పెండింగ్ ఉంది. అది ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. ఇప్పుడు యూతే చదువుకున్నారు కాబట్టి కోర్టులు మీకు అనుకూలంగా లేవు అన్నది ఒకసారి మీరు ఆలోచించండి. ఒకటి. రెండోది, గతంలో కోర్టే రూలింగ్ చేసేయి వాటిని అమలు చేసుకోలేదు అన్నది ఒకటి ఆలోచించండి. దీని మధ్యలో ఏంటంటే ఒక రాజీ ప్రయత్నాలు జరిగింది, అమలు పడేదాన్ని ఆగింది. దీన్ని కూడా మీరు ఆలోచించండి. కుర్రోలు తొందరపాటు వ్యవహారంగా వెళ్ళి గ్రామాన్ని కాస్త లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలోకి తీసుకెళ్లే పరిస్థితి రానివ్వకండి. దాన్ని ఆలోచించండి. ఒకప్పుడు 2/3 1/3 కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఆలోచించండి. మీ పెద్ద రూపాయలుగా ఉన్నప్పుడు మీరు వచ్చిన తర్వాత హైకోర్టులో మీకు వ్యతిరేకంగా రావడం ఆలోచించండి.
దాన్ని ఆలోచించండి, దీన్ని ఆలోచించండి. మధ్యలో రాజీ ప్రయత్నం అయింది, రాజీ అయింది, రాజీ అమలు చేసుకునే పరిస్థితిలో ఆగింది. దాన్ని ఆలోచించండి. ఈ మూటిని వేరే చేసుకోండి. మీరు చదువుకున్నారు కాబట్టి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. తొందరపాటు వద్దు. ఇక్కడ గ్రామం మంచి కోసం చూడండి. ఏదైనా జరిగేని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. 100% కొట్లాటకి తిట్లాటకి వెళ్ళి ఏదో చేసేద్దాం, వ్యవహారం చేసేద్దాం అంటే అది ఇద్దరికీ మంచిది కాదు. మీరు అడ్డాలేరు, వాళ్ళు వచ్చేయలేరు. మీరు అడ్డేలేరు, వాళ్ళు వచ్చేయలేరు. ఇలా ఉంటాయి. ఆ పరిస్థితికి వెళ్తే నువ్వు అడ్డగలవేమో, వాళ్ళు వచ్చేయగలవేమో. అదంతా గాలిలో దీపం. అది గ్రామానికి కానీ మనకి కానీ సమాజానికి కానీ మంచిది కాదు. అది చేత ఏంటంటే మరి మీ కుర్రోళ్ళందరినీ, చదువుకున్న వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే గతం ఒకసారి తీయండి. రెండోది ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి తీయండి, మధ్య జరిగిన రాజీ తీయండి. ఈ మూటిని ఆలోచించండి. మీరు ఎప్పుడు చూశాను, మీ డిబేట్ అంతా చూశాను నేను. కుర్రోళ్ళు ఇప్పుడు ఏంటంటే చాలా కాగితాలు, చాలా వ్యవహారాలు, చాలా నాలెడ్జ్ పట్టుకునే వ్యవహారం చేసి ఆ కాగితం ఈ కాగితం పట్టుకుని చెప్తున్నారు. ఇది సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి వ్యవహారం. ఇవాళ మీరు ఏదో కాగితం పట్టుకొచ్చి వ్యవహారం చేస్తే మళ్ళీ ఆ కోర్టుకి ఎక్కడికో వెళ్ళాలి లెప్పించేసి ఇక్కడ మనం మాట్లాడుకోవడం వల్ల అది ఏ రకమైన సుఖం లేదు. అది అయితే రాజీ లేదు అంటే కోర్టులోకి వెళ్ళాం, కోర్టు పోయింది. అక్కడ ఇంకో కోర్టుకి వెళ్ళు, నీ కాగితాలు ఉంటే ఉన్నాయన్నా కదా, పట్టుకెళ్ళు, ఓ లాయర్ చూపెట్టు, ఒక ఆలోచన చేయండి. అంతేగాని మూర్ఖత్వంగా తొందరపాటుగా మీరు చెయ్యొద్దని నేను ప్రత్యేకించి మీ పిల్లలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకుండి అనుభవాలు చెప్తున్నాను కాబట్టి మీరు ఎవరు కూడా తొందరపడొద్దు. తొందరపడి ఎవరిని మీరు అనుమానించొద్దు. మీ గ్రామం గురించి ఎవ్వరూ కూడా వ్యతిరేక భావంతో ఎవరూ లేరు, ఉండరు. మీకు ఆస్తి ఏంటంటే ఒక సరైనటువంటి పద్ధతుల్లో ఉన్న యథార్థం తెలియాలనే ఉద్దేశంతో మాకున్నటువంటి సమాచారం ఏదో బయట పెట్టాం. ఎందుకది మీరు స్పీడ్ అవుతున్నారు, కొట్టుకోవడానికి సిద్ధపడుతున్నారో అది కరెక్ట్ కాదు, ఒకసారి తిరిగి ఆలోచించండి అన్నటువంటి భావన మీలో రావడం కోసం మేము చేసినటువంటి ప్రయత్నం. అది మీకు మేము వ్యతిరేకం కాదు, ఆ తత్వం అది కాదు, ఆ భావం అది కాదు. అది చదివేంటే మీ గ్రామం అంటే మాకు గౌరవం ఉంది, మేమంటే మీకు గౌరవం ఉంది. చివరిగా చెప్తున్నాను, నేను నా వల్ల మీకేమైనా ఇబ్బంది ఉంటుంది అంటే మీ గ్రామానికి నేను రాను, మీ వ్యవహారాన్ని మేము బుర్ర పెట్టము. మీ గ్రామానికి మేము రాము, మీ వ్యవహారంలో మేము బుర్ర పెట్టాం. ఏదో మేము చేసుకుంటామంటే మీరు చేసుకుని మాకేమో ఆటంకాలో లేకపోతే మరిపోటో లేకపోతే దాంట్లో మాకు ఇంట్రెస్టో లేకపోతే లేదు. ఎందుచేతంటే చచ్చిపోయిన పేషెంట్ ఉన్న దగ్గర నుంచి కూడా దీన్ని పొంది చేయాలా, గ్రామంలో సమస్యలు ఉండిపోయింది, ఆ సమస్యను పొంది చేయాలా అన్నటువంటి ఆలోచన ఉన్న మనిషిని నేను. రాజుప్పుడు నిన్నగాక మన వచ్చేది వీడు. ఈ రాజుకి మనమేదో దాసోహాకిపోయినట్టు, మనమేదో పొడిచేస్తున్నట్టు, మనమేదో చేసేస్తున్నట్టు ఆ ఆలోచన తప్పది. మనమే ఎంతవరకు సమస్య పరిష్కారం చేసుకోవడం. మేము రాజుతో ఎప్పుడైనా మాట్లాడినా మీకు అది జరిగే పని కాదు. అది మీరు ఎప్పటికైనా కానీ రాజీ పడవలసిందే. మీరు తొందరపడే వ్యవహారాలు వద్దు, మీరు చేసేది ఏమీ లేదు అని చెప్పేసి ఆయనతో చెప్తున్నాం. ఆయన ఏదో వెళ్ళేయండి కొట్టేయండి అని చెప్పాం మేము. అది జరిగే పని కాదని మాకు తెలుసును. ఇది జరిగే పని కాదు, అది జరిగే పని కాదు. అందుచేత ఏంటంటే పిల్లలందరినీ మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అపోహరొద్దు, ఎవరిని అనుమానించొద్దు. సమస్య క్రియేట్ చేసుకోవడం కోసం ఒకసారి గతమో తీయండి, ఇప్పుడు జరిగేదాన్ని చూడండి, మధ్య జరిగిన దాన్ని కూడా టాలీ చేయండి. పెద్దలందరూ కలిపి చేశారు కాబట్టి అది కరెక్టా కాదా వ్యవహారం అన్నది కూడా ఆలోచించండి. ఈ రకమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు యజమాని ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయనకి కూడా ఒక రకమైనటువంటి అవకాశం దొరకాలి కదా. మీరు ఇదే పనిగా ఉంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు సంవత్సరం 4 నెలలు అయింది, ఇప్పటికి ఏమీ జరగలేదు. నాకు తెలిసి ఏం జరగదు. ఆయనకి అవకాశం ఇవ్వాలంటే మీరు కొద్దిగా ఆయన రిలీఫ్ ఇవ్వాలి కదా. ఆయనకు
ఆయనకి పర్లేదులే ఎమ్మెల్యేగా చెప్తే జరుగుతుందిలే అన్నటువంటి పరిస్థితుల్లో ఏదో సరిపెడతారని నమ్మకం ఉండాలి కదా మీకు. మీ భూములే మీకు పూర్తికి ఇచ్చేవాళ్ళంటే ఎమ్మెల్యే కాదే, మినిస్టర్ కాదే, గవర్నమెంట్ కాదే, చంద్రబాబు నాయుడు కాదే, ఎవరు ఇప్పుడు చేసే పరిస్థితి కాదు అది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీ భూమికి ఏమైనా కాగితం తీసుకోగలిగారా? ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయిందా? ఎక్కడైనా పాస్బుక్ అయిందా? రాజీ అయిన తర్వాత గతంలో రిజిస్ట్రేషన్లు అయ్యాయి, మీకు తెలియదు. అది ఏదో ఏదో పట్టా నెంబర్ ఉంది, ఏదో పట్టా నెంబర్ ఉంటుంది, ఆ పట్టా నెంబర్ మీద రిజిస్ట్రేషన్లు అయ్యాయి అక్కడక్కడ. ఒకటి కాదు, చాలా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రీసెంట్గా వేరే వాళ్ళకి భూమి కొని వాళ్ళు ఉద్దేశిస్తే రైతుల దగ్గరికి రమణ రాయించుకున్నాడు, మాజీ ప్రెసిడెంట్ రాయించుకున్నాడు, అది రిజిస్ట్రేషన్ అయింది. కానీ ఉన్న సార్ ఆ భూమి సరే నెంబర్తో కాదు, రిజిస్టర్ ఆఫీస్లో ఒక పట్టా నెంబర్, ఆ ఊరి పేరు పట్టా నెంబర్ ఏదో ఉంటుంది, దాని మీద అయితే రిజిస్ట్రేషన్ అయ్యింది, దాని మీద రిజిస్ట్రేషన్ చేశారు. అది అలా జరిగి ఉంటుంది, జరిగితే. అంతేగాని ఈ రిజిస్ట్రేషన్లు అవ్వడం అన్నది నెంబర్లే క్లియరెన్స్ లేవు కదా, రిజిస్ట్రేషన్ నెంబర్లే లేవు, ఈ తర్వాత వచ్చే నెంబర్లు ఇదంతా. ఇది ఈ తర్వాత అంతా రిజిస్ట్రేషన్ ఇప్పుడు వెళ్ళాయి. రమణ భూమి రిజిస్ట్రేషన్ శ్మశానం దగ్గర ఉన్న భూమి అదర్ది, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లేవు, నెంబర్ లేవు, రిజిస్ట్రేషన్ నెంబర్ లేవు. వాళ్ళకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఏ నెంబర్ అయితే ఉన్నదో ఆ నెంబర్ తోటి అయితేనే రిజిస్ట్రేషన్ అయ్యింది. అది దాన్ని పెట్టి వాళ్ళు చేసుకున్నారు అంతే. అలా జరిగింది తెప్పించేసేసి గతంలో ఏవో రిజిస్ట్రేషన్ వ్యవహారాలు జరిగినాయంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అది అసలు నెంబర్ లేదు రిజిస్ట్రేషన్ ఏంటి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు మొన్నటి వరకును. ఇప్పుడు ఇచ్చారు నెంబర్లు, ఇప్పుడు రాజు దగ్గర రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఏది ఎవరది రావులపాలెం రాజు గారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి అవుతున్నాయి. ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఏ సర్వే నెంబర్ ఏటో అన్నది క్లియరెన్స్ అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మొన్న కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రాజు దగ్గర 20 సెంట్లు రాజీ మార్గంలో ఈయనకి 1/3 భూమి ఉంది కదా, 1/3 రిజిస్ట్రేషన్ చేయాలి కదా ఆయనకి. అలా చాలా మంది చేశాడు, రమణకే చేశాడు. ఇంకా రమణ చేయవలసి ఉంది 50 ఎకరాలు 3 ఎకరాలు. చైతన్య వాళ్ళకి తెలిసి కొంత తెలియ కొంత, వాళ్ళు మూర్ఖత్వం కొద్దిగా పక్కన పెట్టి ఒకసారి జెంటిల్మెన్గా ఆలోచించడం, సమస్య పరిష్కారం కావడం కోసం ఒక పెద్ద తరహాగా ఆలోచిస్తే ఇది గ్రామానికి మంచిది, గ్రామ ప్రజలకు మంచిది, గ్రామ నాయకులకి మంచిది, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మంచిదే. ఆ గ్రామంలో ఏదో న్యూసెన్స్ జరిగితే అన్ని గ్రామాలకి అది ఏదేదో ఊహిస్తారు. అది ఎవడెవడో కొట్టుకుంటాడు, గణేశమాలు కొట్టించాడు అంటారు. ఇలా న్యూసెన్స్లు వస్తాయి. ఇంకెవడో మాట్లాడతాడు, ఆడు కొట్టించాడు అంటారు. ఇంకోటి ఎవడో మాట్లాడతాడు, ఆడు కొట్టించాడు అంటారు. ఇలాంటి లేనిపోయిన అనర్థాలు వ్యవహారాలు వస్తాయని ఏమైనా సరే గండి సింహాద్రి గారు చెప్పేది ఏమిటంటే, గతంలో జరిగిన 2/3, 1/3 ఏదైతే సెటిల్మెంట్ ఉందో దాని ప్రకారం 80 ఎకరాలు ఎలాగైతే ఊరు ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అదే విధంగా కూర్చుని సామరస్యపూర్వకంగా సెటిల్ చేసుకోవాలి తప్ప ఇది జడ్జిమెంట్ చేసుకోవద్దని, ముసలిపూడి పెద్దగా నేను ఉన్నంత మాత్రాన మీ ఊర్లో మంచి జరగాలని కోరుకుంటున్నాను తప్ప ఎక్కడ కూడా చెడు జరగకూడదు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు నన్ను కదండి, నేను మీ పక్కనే ఉంటాను తప్పించి అవతల పక్క ఉండే పరిస్థితి లేదు, మా పక్క గ్రామంగా మీ పక్కనే ఉంటాను అని చెప్తున్నారు. ఆయన అన్నట్టు గతంలో ఏదైతే జరిగిందో పెద్దల్లోని, ఆ పెద్దల్లో ఏం జరిగిందో పెద్దలను అడిగి నేటి తరం యువత కూడా ఆ విధంగా చర్యలు తీసుకుని ఆ గ్రామానికి మంచి చేసుకుని భూ సమస్య అనేది లేకుండా చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.